తండ్రి, నా ప్రభు, నా తండ్రి, లోకంలో వెళ్ళినప్పుడు లోకంలో మీకు కలుచుకుని కలిసి వేశారు. లోకము అనేక రకములుగా కలిసి వేసినందుకే నా తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ యొక్క ఉదయకాలంలో ఆరాధనలో ప్రభు నా తండ్రి జమలు లేచి నా ప్రభు నా తండ్రి ఈ యొక్క మందిరాలను చేరి నేను స్తుతించే భాగ్యము, గణపరిచే భాగ్యము, ఆరాధించే భాగ్యము మాకు కలిగి చేశాను. స్తోత్రాలు తెలుస్తున్నా. ఒకనొకప్పుడు నా ప్రభా ఇలాంటి ధన్యత వాక్యము లేనటువంటి వారు ఉన్నవారు. అలాంటి వారిని ప్రభు నా తండ్రి, లోకములో ఉన్న తండ్రి ప్రభా, పాపముల చేతను అపరాధముల చేతను రచన వారైనట్టుగా వాటి నుండి తప్పించడానికి, రక్షించడానికి నా ప్రభా మేమేం చేసుకోలేదు కానీ ప్రభా, మీరు మహిమల దేవుడుగా, సర్వోన్నతమైన దేవుడుగా, సర్వాధికారిగా ఆ యొక్క నా తండ్రి ప్రభా మహామహిమ పట్టణంలో ఉండవలసిన మీరు నా తండ్రి మా కొరకై, నా కొరకై నా తండ్రి మమ్మల్ని రక్షించడానికి కొరకై ఈ భూలోకానికి భూకే తెచ్చి మీరు నా ప్రభా కనిక గర్భానికి జన్మించి ఈ భూలోకంలో ఉన్న తండ్రి నా ప్రభా నేను పడవలసినటువంటి శిక్షలు బదులుగా ఆ యొక్క యెరూషలేములో వేడబడి, పట్టబడి, దున్నబడి మీ యొక్క వేపు చారలుగా దున్నబడి, మీ యొక్క మాంసం కట్టల గడలుగా పెరగబడి, మీ యొక్క ఎముకలు స్థాపన తక్కువైనందుగా తండ్రి నా తండ్రి బలియాగమై నా తండ్రి ప్రభా ఆ యొక్క కాలువ రక్తాన్ని యొక్క కాచిన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని ప్రభా నా తండ్రి మా కొరకు కార్చి మమ్మల్ని మీ సుతులుగా, మీ జనాంగముగా, మీ ప్రజల పని ఆదుకొని సమూహము చేర్చున్నదిగా చెల్లిస్తున్నాను. నా ప్రభు నా తండ్రి, మేము నా తండ్రి, మీ ప్రభు నా తండ్రి, మీకు నా తండ్రి ఎన్ని స్థుతులు చెల్లించినప్పటికీ ఉండసమని ఒప్పుకోవచ్చు. ఈ యొక్క ఉదయకాలం నా తండ్రి మీ యొక్క బలకు ఆరాధన సమర్పస్తులుగా దీనికి ఆశీర్వదించినందుకే నీ స్తోత్రం తెలుస్తూ మీరైనా తండ్రి ప్రభా ఘనత, మహిమ, ప్రభావం అర్పించుకునే యేసుక్రీస్తున్నప్పుడు వస్తుంది కొద్దిపాటి స్థుతులు ఆరాధిస్తున్నాము తండ్రి. పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 952 విమానీయులు పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 952. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటయగు ఓ పాపియందు ముంగును పాపంబు బోవును యేసుండు నాకు మారుగా పాపి నీప్పుడు నేనందు ముందుదు యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రావించు నాకుగా నీ యొక్క పాప మట్టిదే నిర్మూలమౌటకు రక్షించు గొర్రె పిల్లని రక్తమే చాలును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ
దేవునిండు ప్రేమ నేనెందు చూచెదన్. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా. శ్రీ యేసు రక్తమెప్పుడు స్రావించు నాకుగా. నాయాయుష్కాలమంతటా నా సంత సంబదే నా క్రీస్తు యొక్క రోమున నా గానమిదియే. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా. శ్రీ యేసు రక్తమెప్పుడు స్రావించు నాకుగా. మొక్కులిద్దాం. మరి యొక్క సోదరులు పరిస్థితులు చెల్లిస్తారా, తర్వాత ఆరాధన తలంపులు అందించబడతాయి. మరి యొక్క సోదరులు ప్రేరణ సోదరులు స్తుతులు చెల్లిస్తారు. ఆరాధనకి యోగ్యుడు అయిన తండ్రి, మహోన్నతుడైన గొప్ప దేవ, సర్వభూ ప్రపంచములను మహత్తు గల నీ మాట చేత నిర్మించిన గొప్ప తండ్రి, శూన్యంలో భూమిని వేలాడదీసిన గొప్ప దేవ, మహోన్నతుడా, అద్వితీయుడా తండ్రి, ఏమీ లేనప్పుడు మరి తండ్రి ప్రభా సమస్తమును ఉన్నట్టుగా పిలిచిన గొప్ప దేవానికి స్తోత్రములు. నీ మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన ప్రభా. నీ గొప్ప క్రియలను బట్టి నేను గణపరుస్తున్నాను తండ్రి ప్రభా. ఆకాశ మహాకాశములు ప్రభా నీ మహత్తు గల మాట చేత నిర్మింపబడినాయి తండ్రి ప్రభా. ఇదిగో నాయనా మరి తండ్రి నీ మాట చేత మమ్మల్ని విమోచించిన గొప్ప దేవుడవు నాయనా ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ప్రేమించి క్రీస్తులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా నాయన గడిచిన కాలం అంతే కృప మాయడలు చూపించి తండ్రి ప్రభా. ఇదిగో నాయన ఈ దినం కూడా ప్రేమించి మాకు బహుమానంగా ఇచ్చి తండ్రి ప్రభా అనుదినము మాయడల నూతన వాత్సల్యము చూపిస్తున్న విధానం బట్టి సంతోషించి మీ సన్నిధిలో స్తుతిస్తున్నాము తండ్రి ప్రభా. ఈ ఉదయకాలమున తండ్రి ప్రభా ఆయన పరిశుద్ధంగా నీ సన్నిధిలో చేరి తండ్రి ప్రభా నీ బల చుట్టూ ఒలివ మొక్కలుగా చేరిన ప్రభా నీ గొప్ప నామమును మహోన్నతమైన నీ నామమును కీర్తించే ధన్యత, కనపరిచే ధన్యత, కొనియాడే ధన్యత, ఆరాధించే ధన్యత, పూజించే ధన్యత, మహిమపరిచే ధన్యత మాకు ఇచ్చిన విధానమును బట్టి సంతోషించి ఆనందిస్తున్నాము తండ్రి ప్రభా. అర్హులము యోగ్యులము కాకపోయినా తండ్రి కృపకు పాత్రుడుగా ఇచ్చినందుకు నీ నామమును మహింపరుస్తున్నాము తండ్రి ప్రభా. ఇదిగోనైనా ఆరాధనలో మా ప్రియ ప్రభు ఏమై ఉన్నాడో తండ్రి ప్రభా. మరి తండ్రి ప్రభా నీ తండ్రి రొమ్ముల నుంచి ప్రభా నువ్వు మానవితమే దిగి వచ్చి తండ్రి ప్రభా ఆ బలియాగం ఎలాగూ చేయబడిందో తండ్రి ప్రభా ఆయన మరి తండ్రి మా నిమిత్తము ఆ పాప విమోచన క్రయధనం ఎలాగూ చెల్లింపబడిందో తండ్రి ప్రభా మేము గుర్తెరిగి నేను మహింపరిచే ధన్యత ఇదిగో తండ్రి ప్రభా మాకు అనుగ్రహించిన విధానమును బట్టి సంతోషిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావమును నీకు మాత్రమే చెల్లిస్తూ ఇశ్రాయేలు చే స్తుతుల మీద నీవు ఆశీనుడవైనావని నమ్మి ప్రభువా నీ నామమును గొప్ప చేస్తూ మహిమపరుస్తూ కనపరుస్తూ సమాజం మధ్యను సంఘము మధ్యను నిన్ను హెచ్చిస్తూ నీవు మాత్రమే మా స్తుతులపై ఆశీనుడవకమని సమస్త ఘనత మహిమ యేసయ్య నామమునకే చెల్లించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన సంఘానికి మేము తెలియపరుచుకుంటున్నాం. ఆరాధన సహాయకరంగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోనా గ్రంథం ప్రవక్త అయిన యోనా రాసిన గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనము నుంచి 16వ వరకు చదువుకున్నాం. నేను చదువుతాను, గమనించండి. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసేవి, ఈ మనుషుని బట్టి మమ్మల్ని దయని చేయకుందుగాక.
నిర్దోషిని చంపితరన్న నేరము మా మీద మోపకుందుగాక అని యెహోవాకు మనవి చేసుకుని యెహోవాను ఎత్తి సముద్రంలో పడివేసి యోనాను ఎత్తి సముద్రంలో పడివేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులా భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. దేవుడు ఆ మాటను దీవించుగాక. ప్రేమైన దేవుని సంగమా, ఆరాధన చేరవచ్చిన మనం ఆరాధనలో మన ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి, ఆరాధించడానికి చేరవచ్చింటుగా మరి లేఖన భాగంలో మనం గమనించినప్పుడు యోనా గురించి మనకు అందరికి బాగా తెలుసు. యోనా ఎవరు? దేవుని సేవకుడైన యోనా. ఆయన దేవుడు ఒక ప్రాంతానికి పోమంటే మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయాణము మరి చేసిన వాడు. అలాంటి సందర్భంలో మరి ఆయన ప్రయాణం చేస్తున్న ఓడ గాలి విసిరి మరి తుఫాను చేత ఆ ఓడ పగిలిపోయే మరి స్థితికి వచ్చింది. ఆ సందర్భంలో ఎవరిని బట్టి ఈ పరిస్థితి కలిగిందని వారు చీట్లు వేసినప్పుడు ఆ చీటి యోనా మీదకి వచ్చింది. మరి యోనా తనకు తానే నేను జీవము కలిగిన దేవుని సేవకుడని, భయభక్తులు గలవాడని చెప్పుకున్న సందర్భం. అయితే ఈ సముద్రం పొంగకుండా ఉండాలంటే మరి ఏం చేయాలన్నప్పుడు నన్ను ఎత్తి సముద్రంలో పడివేయండి అని చెప్పిన సందర్భం. అక్కడ నుంచి 14 నుంచి మనం చదివితే, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడివేసింది. పడివేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుష్యుడు యెహోవాకు మిగులా భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసేది. ప్రేమల వారారా, మీరు మొక్కుబళ్ళు చేసేది, బలి అర్పించి మొక్కుబళ్ళు చేసేది. ఎందుకు? వారు లయమైపోవలసిన వారు, సముద్రంలో నశించిపోవలసిన వారు, మరి సముద్రంలో మునిగిపోవలసిన వారు, ఆ ప్రాణ అపాయం నుంచి, మరణాపాయం నుంచి తప్పింపబడ్డారు. ఆ ఓడలో ప్రయాణికులు తప్పింపబడ్డారు. కాబట్టి వారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. వారు యెహోవాకు మిగులా భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేస్తున్నారు. మొక్కు కొనుట అనగా ఆరాధించుట, ఆయన్ను స్తుతించుట, ఆయన ఘనపరచుట. మరి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి వారు భయపడ్డారు. ఆయన యొక్క కృపను బట్టి వారు ఆరాధించారు. ఆయన కృపను బట్టి ఆరాధించారు. ఎందుకంటే వారు మరణించవలసిన వారు, సముద్రంలో మునిగిపోవలసిన వారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న
ఈ ప్రజలు వారు రక్షింపబడ్డారు. ఆ మరణాపాయం నుంచి రక్షింపబడ్డారు. మరణాపాయంలో నుంచి వారు విడిపింపబడ్డారు. మరణాపాయంలో నుంచి వారు తప్పింపబడ్డారు. కాబట్టి వారు దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నారు. ప్రేమైన వారారా, అలాగైతే మనం కూడా మరణాపాయంలో ఉంటుంది. నిత్య నాశనానికి, అగ్నిగుండానికి, పాతాళానికి జోగుచున్న వారమంటే, అయితే దేవాది దేవుని కృప వల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరి దయ వలన మనము రక్షింపబడ్డాము. ఆయన యొక్క కృప ద్వారా రక్షింపబడ్డాం. కాబట్టి మనము ఆయన ఆరాధించబద్ధులమైన వారు ఆ పడవ ఆపదలో నుంచి, సముద్ర అపాయంలో నుంచి వారు తప్పింపబడిన దానికి వారు దేవుని ఆరాధించారు. మనము నిత్య నరకమనే అపాయంలో నుంచి తప్పింపబడడానికి దేవుడు ప్రభు యేసుక్రీస్తు కారకుడయ్యాడు. కాబట్టి మనము ఆయన్ను ఆరాధించాలి. చూడండి, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం గమనిస్తే 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎవరికంట? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. శిక్ష లేకుండా చేశారు ప్రభు అయిన యేసుక్రీస్తు. వారు ఆ అపాయంలో నుంచి విడిపింపబడ్డారు. మనమైతే శిక్షలో నుంచి విడిపించబడ్డారు. శిక్షింపబడవలసిన వారము మరి రక్షింపబడ్డారు. అందుకే కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. 3వ వచనం మనం గమనిస్తే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. మనల్ని రక్షించాడు, శిక్ష నుంచి విడిపించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు శిక్ష పొందాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఏమంట, మనం శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం ఏమయ్యాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపబడ్డాడు. మనల్ని రక్షించాలంటే మనల్ని పాపములమైన మనల్ని, అన్యాయస్థులమైన మనల్ని, అనీతిమంతులమైన మనల్ని, ఎన్నిక లేని వారమైన మనల్ని మరి రక్షించాలంటే దేవాది దేవుడు పాపులమైన మన ఆకారంలోకి ఆయన వచ్చాడనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. పాప శరీరాకారంతో పంపబడ్డాడు. పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. యేసు ప్రభు ఈ మానవ శరీరము పాప శరీరం. మరి ఈ శరీరంలోనికి యేసు ప్రభు వస్తేనే మానవుడు రక్షింపబడతాడు. కాబట్టి పరిశుద్ధుడు పరలోకంలో దూతల చేత 24 పెద్దల చేత నిత్యము గాన ప్రతిగానముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న ప్రభు, కొనియాడబడుచున్న ప్రభు ఏమయ్యాడు? నీ కొరకై నా కొరకై పాప శరీరాకారంలోకి వచ్చాడు. పాపమునకు శిక్ష వేయడానికి, పాపమునకు శిక్ష విధించడానికి మరి ఆయన శిక్షకు కారకుడయ్యాడు. ప్రేమల వల్ల ఆ యొక్క
యోనా గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆ ప్రజలందరూ కూడా ఆ సముద్రంలో శిక్షింపబడవలసిన వారు, కానీ దేవుని కృపను బట్టి వారు రక్షింపబడ్డారు, వారు పడ్డారు. దానికి బదులుగా యోనా ఆ యొక్క సముద్రంలో పడవేయబడ్డాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు బదులుగా మనల్ని రక్షించడానికి ఆయన ఆ కలవరి శిలువలో బలియాగమయ్యాడనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆయన బలియాగమై మనల్ని విమోచించాడు, మనల్ని రక్షించాడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. చూడండి మరొక మాట, ఏప్రిల్ రాసిన పత్రిక మనం గమనించినట్లయితే, ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఎవరట? ఆయన ఆ పిల్లలు. మనము రక్తమాంసం, పాప శరీరాకారం, రక్తమాంసములు గలవాడుగా భూలోకానికి వచ్చాడు కదా. ఎందుకు వచ్చాడు అంటే ఆ ప్రకారం మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని నశింపజేయడానికి పాప శరీరాకారంలోకి వచ్చాడు. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారు కాబట్టి రక్తమాంసముల్లో పాలివాడుగా ఆయన భూలోకానికి వచ్చాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ఆ యొక్క అపవాదిని నశింప చేయాలంటే, అపవాదిని శిక్ష వేయాలంటే, అపవాదిని మరి పాతాళంకు అణగదొక్కాలంటే ఆయన మరి పాప ఆకారంలోకి వచ్చాడు. ఆయన రక్తమాంసములను ధరించుకున్నాడనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరి ఏమంట, మరణము ద్వారా నశింపజేయడం, జీవితకాలం అంతయు మరణము భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును. ఎవరంట? మనము జీవితకాలం అంతా కూడా మరణ భయం, లోకంలో ఉన్నప్పుడు మరణ భయం. ఇప్పుడైతే ఎప్పుడు ప్రభు వచ్చినా లేదా మనం ఎప్పుడు పోయినా ఎక్కడుంటామంటే పరలోకంలో ఉంటాం. కాబట్టి ఆ మరణ భయం నుంచి మనల్ని విడిపించిన దేవుడు, దేవాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అనే విషయాన్ని అక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆయన ఎవరు అనే విషయాన్ని మనం గమనిస్తే, ఆయన మరణం భయం నుంచి మనల్ని విడిపించిన వాడు, మరణ భయం నుంచి మనల్ని విడిపించిన వాడు. అంత మాత్రమే కాదు, ఆయన పాపమునకు శిక్ష విధించిన వాడు, పాపమునకు శిక్ష విధించి మనల్ని రక్షించిన వాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క యోనా ఆ యొక్క పడవలోని వారు మరి రక్షింపబడాలంటే యోనా ఆ సముద్రంలో పడవేయబడాలి. మనం రక్షింపబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు కలవరి శిలువలో శిక్ష పొందాలి. కాబట్టి ఆయన పొందిన మరణం చేత, ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన మరి దెబ్బల చేత మనకు స్వస్థత, సమాధానం కలిగి ఉన్నదని 53వ గ్రంథం యెషయా గ్రంథం మనం చూస్తాం. కాబట్టి ఆయన మనల్ని రక్షించడానికి, మనల్ని మరి పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిని గెలిచాడు. ఇట్టి దేవుణ్ణి ఉదయకాల సమయంలో మనము బద్దులమైనామని దేవుని పేట మనం చేస్తూ ముగిస్తున్నాం. దేవుడు ఈ ఆరాధన తలంపులు మన కొరకై దీవించిన గాక. మోకరిద్దాం, ఆరాధించుకుందాం. ఆరాధించే సోదరులు మరి ఆరాధిస్తారు. Paglakan ko, abditi diba?
అద్వితీయ కుమార ఆకాశము నక్షత్రము లెక్కించుట సత్యము ప్రభు. సముద్రము ఒడ్డున ఇసుక రేణువులను లెక్కించుట సత్యము ప్రభు. మీరు నాకు మాకు ఈ సమస్త మానవాళికి చేసిన సహకారము మేలు లెక్కరించినావు తండ్రి. నా తలంపులు మీ తలంపుల లాంటివి కాదన్నారు మీరు. మీ మార్గములు నా మార్గములు లాంటివి కాదన్నారు మీరు. భూమికి ఎత్తు ఉన్నదో అంత ఎత్తున నా తలంపులు మీ మార్గములు ఉన్నదని చాటి చెప్పిన దేవాది దేవుడు మీరు, అద్వితి దేవుడు మీరు, కరుణామతి మీరు, కారణ జరుపుని మీరు, రవలవన్నుడు లెక్కల 10,000 గుర్తు పట్టక సూత్ర కాపు ధగాల సూర్యుడు చంద్ర బింబం లాంటి ఒక ఆనందంగా దేవాది దేవుడు మీరే ప్రభు. మీరే ఆయన అంత గొప్పవాడైన మీరు, అంత మహోన్నతుడైన మీరు ఆ భూలోకములు దిగువస్తే భూలోకములు ఆ పైన మీరు కల్వరి దిగి కల్వరి శీలలో నిలిచే మీ దేహంలో ఉన్న పరిశుద్ధ రక్తం, పవిత్ర రక్తం మీ శరీరంలో ఒక చుక్క రక్తం లేకుండా కాచి 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 శిలువలో మరణించగా, సమాధిలో చేర్చగా, 3వ దినమున మరలా మృత్యుంజుడై లేచి వచ్చిన ఓ మృత్యుంజయ కరుణామయ రాజులకు రాగా ప్రభువ మీకు స్తోత్రం 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 శతకోటి స్తోత్రము తండ్రి. మా యొక్క పాపములు తీసివేస్తుంది, మా యొక్క అపరాధములను మీరు క్షమిస్తుంది, మా యొక్క చేతులు పరిచినందుకు మీరు ఇచ్చిన రక్షణ పాత్రను మా చేతుల మీదకు పెంచుకొని ప్రార్థిస్తూ మహిమపరుస్తూ మా యొక్క ఈ సమస్త మానవాళి యొక్క స్థుతులు స్తోత్రములు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. జీవం గల మేము గల మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ పరిశుద్ధ దినంలో నా ప్రభా, మీ ప్రియులతో కలిసి నా ప్రభా మిమ్మల్ని ఆరాధించేటువంటి గొప్ప ధన్యత ప్రభా నాకు ఇచ్చినందుకు వందనాలు. ఆల్కూడను ఏ కూడా నా జీవితంలో కూడా ప్రభు యేసుక్రీస్తును జ్ఞాపకం చేస్తున్న ప్రభా నాకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా ఆరాధన ఉన్నాయన మా గమనాన్ని ఇచ్చినటువంటి ఆరాధన మాటలు బట్టి వందనాలు. ఇవి నా జీవితంలో ప్రభా ఆయన మీ మాటను వ్యతిరేకించిన ప్రభా మా ప్రభా దర్శించుకోవాలనుకున్నప్పుడు ప్రభా తిరిగి నా ప్రభా ఏ బిడ్డలైతే రక్షించాలని మీరు యోచన చేసినారు, తిరిగి నా ప్రభా మీ యొక్క సేవకులను అక్కడ పంపించడానికి మీరు దయ మా తండ్రి నా ప్రభా ఆయన సముద్రం మీద గొప్ప గాలి తుఫాను క్రియేట్ చేసి నా ప్రభా దేవా వారందరితో నా ప్రభా తిరిగి నా ప్రభా ఆయన అయా ఆయన తిమింగళం ద్వారా ఆయన 3 దినాల నుంచి తిరిగి నా ప్రభా మరి ఇదే పట్టణానికి తీసుకొచ్చిన గొప్ప దేవుడు నా ప్రభా. దేవా నాయన మీ ప్రేమ నశించిపోతున్న బిడ్డల పట్ల ఉన్నది అంటున్న నా ప్రభా నాయన నిలువే పట్టణం యొక్క ప్రజల యొక్క అధోగతి వారు దారికి పోవచ్చున్నప్పుడు ప్రభా వారిని నాయన తిరిగి నాయన మీ సన్నిధికి తీసుకోవడానికి నా ప్రభా వారందరూ మీ నామాన్ని కనపరచడానికి ఆరాధించడానికి మీ సన్నిధికి రావడానికి నా ప్రభావ మీరు ఇష్టపడ్డారు నా ప్రభా. దేవా నాయన మా జీవితాల్లో కూడా ప్రభా అయా నాయన లోకంలో పాపంలో నాయన ఉన్నటువంటి మమ్మల్ని ప్రభా యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా ఏకం చేసిన ఆయన మీ సన్నిధిలో ఆరాధించుటకు, స్తుతించుటకు, మహిమపరచుటకు, కీర్తించుటకు కొనియాడుకున్న ఆయన దగ్గర మాత్రం నీ పద దగ్గర ఒలివంలో చేర్చిన ప్రభావం ఆరాధించేటువంటి మహాభాగ్యం ఇచ్చినందుకు మీకే వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు ఎంత నమ్మకమైన దేవుడు, ప్రేమగల దేవుడు, ఉద్యోగం గల దేవుడు ఉన్నారు ప్రభా ఆయన, కృపగల దేవుడు ఉన్నారు ప్రభా ఆయన. అయా లోకంలో ఎంతో మంది ఉన్నప్పటికీ మనం ప్రత్యేకించుకున్నాం, ప్రేమించాం ఆయన. రాజుగా 50 సమూహంగా చెప్తే ప్రజలుగా చేసుకుని ప్రభా మిమ్మల్ని ఆరాధించినటువంటి మహాభాగ్యం ఇచ్చినందుకు ఈ ఉదయకాలకు మా తలకి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాయినా ఈ స్తుతి ఆరాధన యేసునామానికి సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. పరిశుద్ధమైన మా తండ్రి
ప్రభా. తండ్రి అక్షరకరణ ఆలోచన తెలియవాల్సి ప్రభా. తండ్రి మమ్మల్ని మరొకసారి ప్రభా నీ పదాల చేత చేరి తండ్రి మమ్మల్ని కనపరచుటకు మహిళకు కీర్తించడానికి దేవానికి స్తోత్రం వందనములు ప్రభా. తండ్రి మమ్మల్ని మరొకసారి ప్రభా నీ పరిస్థితుల్లోని అందరం ఆవరణ ప్రభా సృష్టించే మాదిరిగా నపరచే మాదిరిగా నేను ఆరాధించే మాదిరిగా నేను యుక్తించే ప్రభా. తండ్రి మమ్మల్ని మరొకసారి ప్రభా జనవరి మాసం ప్రభా కాచి కాపాడి మాసం తండ్రి మేము నడిపించాలి మీకు స్తోత్రం మరొకసారి ప్రభా తండ్రి అయినా నీ పదాల చేత చేరి తండ్రి గణపరచుటకు మహిమపరచుటకు అయినా అయినా నువ్వు కీర్తించడానికి తండ్రి జ్ఞాపకం చేసుకుంటావా తండ్రి ప్రభా తండ్రి మరొకసారి ప్రభా తండ్రి మూడు వేగల మధ్య మూడు శివుల మధ్య మా పాపలంతరూ ప్రభా పాపలంతరూ ఖర్చు విధానం బట్టి నీకు తెస్తులు చెల్లించిన ప్రభా. నీకు మరొకసారి ప్రభా నీ ఆరాధనలో ప్రభా మమ్మల్ని యోగదించడానికి చెల్లించడానికి మాకు యోగదించిన ప్రభా మన జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా తండ్రి తండ్రి ప్రభా ప్రభా రసమగ్రత ప్రభావం పొందడానికి యోగ్యమైన స్థుతులు చెల్లించడానికి తండ్రి స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ కొద్దిపాటి స్థుతి ఆరాధిస్తున్నాం తండ్రి. జీవాధిపతి జీవముల తండ్రి నమ్మదగిన నీకే ప్రభానికి స్తోత్రము తండ్రి. యేసయ్య గారి పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని కడిగిన మమ్మల్ని విమోచించిన గణపరిచిన దేవుడి నీ బల దగ్గరికి చేరి ఒలియ మొక్కల కింద వచ్చిన వారుగా మాతో ఉండమని మాతో మాట్లాడి సహాయం చేయమని యేసుక్రీస్తు సంవత్సరము దాన్ని విన్నట్టు యేసు నామమున పెట్టుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. నుంచి విడుదల కావాలంటే మీరే గురించి ఊకెక్కించి మీరు మీ యొక్క ప్రాణాలను కలిగా అర్పించిన విధానాన్ని బట్టి కూడా మీకు అనేకమైన స్థితులు స్తోత్రంగా చేసుకుంటున్నాను. ఎప్పటి వారం ప్రభావం మరియు మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించుకోవడానికి యోగ్యం కూడా పాపం ఆయన గ్రహించి మేము స్థుతించడానికి ఆరాధించుకోవడానికి మహిమపరచడానికి మాకు నాకు ఇచ్చిన కృతజ్ఞతలు బట్టి భాగ్యం బట్టి స్థుతిస్తున్నాను. అలాగే మీ యొక్క శరీరాన్ని సాదృశ్యంగా పెట్టాను, మీ యొక్క రక్తాన్ని సాదృశ్యంగా సంపత్రంగా కూడా మాకు నాకు అనిపించిన నా యొక్క విధానాన్ని బట్టి కూడా మీకు అనేక స్తోత్రాలు చేసుకుంటాం. ఇన్ని వేలు నా పట్ల చేసిన మీకు నేను ఏమి చెల్లించుకోలేక కేవలం నష్టం వస్తుంటే యేసుక్రీస్తు సమర్పించాలని వేడుకుంటున్నాను తండ్రి. సృష్టికర్త మాతండి లోకరక్షక కరుణమైన కృపమైన మీకు ఆరాధన తండ్రి. ఆశ్చర్యకరణ ఆలోచనకర్త మీకు స్తోత్రములు కృప నా తండ్రి యొక్క విశ్రాంతి పరిశుద్ధులు కృప నా తండ్రి మరియు కాంక్షణ మీరు మా తండ్రి మా మధ్యలో తీసుకొచ్చి హెచ్చరిక చేసిన
చెల్లించుకుంటున్నా. పాపమైనటువంటి భార్యను మా ప్రభు రక్షింపచేయడం కొరకు మీరు మా ప్రభు తండ్రి అది ఆకాశ సింహాసనమైనటువంటి మీరు నా తండ్రి మమ్మల్ని రక్షణ కొరకు మా ప్రభు మమ్మల్ని చేరదీసుల కొరకు మా ప్రభు ఆ యొక్క సింహాసనం భూమికి వచ్చి నా తండ్రి మా పాప భార్యను అంతటికి కూడా మీ బయట భారం చేసుకుని మా ప్రభు నా తండ్రి మా నీతి అనేటువంటి జీవితం ఇస్తూ మరి మా ప్రభు మాకు రక్షణ శిక్షకుడు ఆకారం మా ప్రభు నా తండ్రి 12 మా ప్రభు ఆ యొక్క హింసను భరించి మా ప్రభు గొర్రెపిల్లగా మౌనం కలిగి ఉంటున్నారు. మౌనం కలిగి నీరిచ్చిన కలిగి సహనం కలిగి ఓర్చుకొని మరి మా ప్రభు నా తండ్రి ఆ యొక్క కలుషులను మా ప్రభు మీరు జయించి నా తండ్రి మీరు చూపిన ప్రేమను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నా. అవును మా ప్రభు నా తండ్రి మరి అయినా ఆ కలుషులు మా ప్రభు మరణించి శరీరం మొత్తం కూడా చీల్చబడి మా ప్రభు నా తండ్రి మాంసంతో వల్ల మా ప్రభు నా తండ్రి కాల్చబడటం వల్ల మరి మా ప్రభు నా తండ్రి ఈ త్యాగాన్ని మీరు మా ప్రభు నా తండ్రి చేసేదానికి మీకు నా తండ్రి తొలగించి స్థుతిస్తున్నాం. అవును మా ప్రభానైనా మరి నా తండ్రి సమాధి చేయబడి తిరిగి 3 దినములు వచ్చినట్లయితే ఆరోగ్యం ఇక్కడ లోకం చేరి తిరిగి రాని మా తండ్రి మీకు ఆరాధన చెల్లించుకుంటున్నాం. అవును మా ప్రభాన తండ్రి మీరు తండ్రి యొక్క ఆజ్ఞ మా ప్రభాన తండ్రి సమస్తం కోల్పోయి మా ప్రభాన తండ్రి దానైనా ఈ విధానం బట్టి మీకు ఆరాధన చెల్లించుకుంటున్నాం. అవును మా ప్రభాన తండ్రి ఇంటి మీరు ఉపకారం చేసినట్టు మీకు మా ప్రభు స్థుతి స్తోత్రం చెల్లించినప్పటికీ భవిష్యత్ కాలంలో మా తండ్రి నష్టం ఒప్పుకుంటూ విరిగిన హృదయంతో ప్రతి స్థుతి ఆరాధన క్రీస్తున్నాం సమర్పించుకుంటున్నాం తండ్రి. నేర్చుకున్నాం. సోదరులు బాధ్యత కలిగి మరి రొట్టె అందించే సోదరులు రొట్టె కొరకు స్థుతులు చెల్లిస్తారు. వారు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రభువైన యేసు తన పడిన రాత్రి రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకై ఇవ్వబడుతున్న నా శరీరము మీరు కూడి వచ్చినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై నేను చేయడానికి వచ్చిన మాట జ్ఞాపకం చేసుకొని స్థుతులు చెల్లిస్తాను. సర్వాధికారి సర్వోన్నత సర్వలోక సృష్టికర్త వారికి శిక్ష విధి రక్షించుకొని విశుద్ధులు అంత మాంసం ఆమెవారు స్తోత్రాలు చేసిన ఈ యొక్క శరీరానికి సాధించడం తండ్రి రొట్టెను ఇచ్చుకోవడానికి కనుక వాటిని చెల్లిస్తూ మరి కొద్ది వాటి స్థితులు చెల్లిస్తూ రొట్టెను తీసుకుంటున్నాం తండ్రి. రొట్టె పంచేవారు క్రమంగా పంచుతారు. రొట్టె దగ్గరకు వస్తుండగా తీసుకొని రక్షణ కోసం అనుభవం కలిగిన వారు ఇప్పుడు చేతులు చూపించి రొట్టె తీసుకుందాం. కొంచెంగా తీసుకుందాం. ఎవరు ఎక్కువగా తీసుకోవద్దు.
పాత్ర కొరకు పెద్దలు జోబు సార్ వచ్చి స్థుతులు చెల్లిస్తారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని ఇది అనేకుల కొరకు చిందించకొంచెం రక్తము, దీన్ని తీసుకున్న ప్రధానంలో జ్ఞాపకం చేసుకుని సెలవిచ్చిన ప్రకారం రసము ఆరాధించుకున్నాం. దయగల మాత్రండి వందనాలు ప్రభువా. 2025 సంవత్సరాల క్రితం సుమారు నా ప్రభువా ఈ లోకానికి నా ప్రభువా దయగల మా తండ్రి దైవ కుమారుడుగా నా ప్రభువా ఈ లోకంలో జన్మించి నా కోసం నా ప్రభువా ఈ యవన కాలంలోనైనా ఆ శిలువపై నా ప్రభువా అన్యాయ తీర్పు పొంది ఈ శరీరంలో ఉన్నటువంటి రక్తమంతయు మా పాపాల నిమిత్తం కార్చి నా ప్రభువా ఎర్రగా ఉన్నటువంటి మా పాపాలను నా ప్రభువా మీ రక్తంతో హిమవల్లే తెల్లగా చేసేదైనా ఆ పాపాల నుంచి మాకు విడుదల కలుగు చేసి నా ప్రభువా ఆ కలవరిలో మీరు చేసినటువంటి ఆ శిలువ యాగాన్ని బట్టి నా ప్రభువా ఈ ఉదయకాల గుడిలో మేము తీస్తున్నాం, ఆరాధిస్తున్నాం నా ప్రభువా. దయగల మా తండ్రి నా ప్రభువా నాయన మా విశ్వాస జీవితాలలో నా ప్రభువా మీ సన్నిధికి రావడానికి నాయన రక్షకులుగా జీవించడానికి నా ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఈ కట్టడం ప్రభువా మేము పుచ్చుకొని ఉండగా ఈ రసాన్ని కేవలం రసంగా కాకుండా మీ పవిత్రమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం వేయించిన ఆయన మేము పుచ్చుకొని ఉండగా ఆశ్రయించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. రసం పాత్ర దగ్గరికి వస్తుండగా రొట్టెలో చేవేసిన వారు ప్రముఖ పాత్ర రసం పాత్ర తీసుకున్నాం, కొంచెంగా తీసుకున్నాం. ఎవరు అయోగ్యంగా రసం పాత్ర తీసుకునవద్దు. రొట్టె కానీ రసం కానీ అయోగ్యంగా తీసుకున్నాక భయం కలిగి ఖర్చు కలిగి అందులో పాల్గొంటాం.
ఎవరికైనా నమ్మకపోతే మీ కుడి హస్తాన్ని స్పష్టంగా చూపించండి. ఇంకా ఎవరికైనా రొట్టె కానీ రసం కానీ అందకపోతే మీ కుడి చేతిని చూపిస్తే మీకు అందించబడుతుంది. రొట్టెలో పాలు పొందకపోయినా లేదా రసంలో పాత్రలో పాలు పొందకపోయినా మీరు మీ కుడి చేతిని చూపిస్తే మీకు అందించబడుతుంది. ఆరాధనకు యోగ్యుడు అయిన తండ్రి, మహోన్నతుడా, అతి దేవుడానికి స్తోత్రం నైనా ప్రభా. అవును తండ్రి, ఆరాధనలో తండ్రి మా ప్రియ ప్రభు ఉన్నవాళ్ళు చూడగలిగిన నైనా ప్రభా. అవును తండ్రి, ఆ ఓడలో పడవలో ఉన్న వారికి ఆపద కలిగినప్పుడు ప్రభా, దేవుని సముద్రంలో వేయగా వారు రక్షింపబడినారు తండ్రి ప్రభా. అలాగే లోకమున పడవలో ఉన్న మేము తండ్రి ప్రభా, రక్షింపబడుటకు మా నిమిత్తం మీరు పాపముగా చేయబడినారు నైనా ప్రభా. మమ్మల్ని ప్రేమించి మీ కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం పాపమును శిక్ష వేయించాలని మేము చూస్తున్నాం నైనా ప్రభా. అనగా ఇప్పుడు క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదన్నట్టు తండ్రి ప్రభా, శిక్షా విధి మాకు లేకుండా తండ్రి నీ కృప చెప్పున నీ కనికరం చెప్పున క్రీస్తు యేసులో మమ్మల్ని కనుకరించి తండ్రి ప్రభా, పరిశుద్ధమైన జనముగా నీ నిమిత్తం మమ్మల్ని చేసుకుని తండ్రి మీ సొత్తైన బిడ్డలుగా పిలువబెట్టి నీ రక్తమిచ్చి మమ్మల్ని కొన్నందుకై స్తుతిస్తూ ఆరాధనలో ప్రభా నిన్ను మాత్రమే మహిమ పరుస్తూ సమస్త ఘనత నీకే చెల్లిస్తూ వేసే శ్రేష్టమైన స్తుతి ఈ ఆరాధన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. సుమారు కీర్తన నుంచి 663వ పాట పాడుకున్నాం. 663వ పాట. తడిని చూస్తే ఏసావు స్వరము వింటే యాకోబు.
అరువుల వంతు పాట నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడవు నీవే, ఎవరు లేరు నా పిల్లలు నీవే నాకు సర్వం. ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, ఎవరు లేరు నమియలో నీవే నాకు సర్వము, ఎవరు లేరు నమియలో
ఒకరు ప్రేరేపణ సోదరులు ఒకరు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత వర్తమానం దేవుని పెద్దలు దాసులు అందిస్తారు. శాశ్వత మీకు ప్రేమతో ప్రేమించే క్రియాకారులు తండ్రి గత వారం కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నూతన దినాన్ని బహుమానం ఇచ్చిన దినాన్ని బట్టి కూడా